13 మందికి స్థానాలు కల్పించింది. దాంతో పాటు 9 లోక్సభ సమన్వయకర్తల్లో బీసీలకు 6, ఎస్టీలకు 1, ఎస్సీలకు 1, ఓసీలకు 1 అవకాశం కల్పించింది. అక్కడ దాంతో పాటు డిసెంబర్ 11న మొదటి జాబితాలో 11 శాసనసభ స్థానాలకు ఆ లిస్టును రిలీజ్ చేసిన పరిస్థితి. దాంతో పాటు ఈ నెల 2వ తారీఖున రెండో జాబితాలో 24 శాసనసభ 3 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. 21 మందితో వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాలో 6 లోక్సభ 15 అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను నియమించింది. ఇప్పుడు 4వ లిస్టు మీద ఉత్కంఠ పెరుగుతోంది. 4వ లిస్టులో ఎవరికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది? ఏ సామాజిక వర్గాలకి పెద్దపీట వేసే అవకాశం ఉంది? ఎటువంటి కార్యాచరణకు సంబంధించి వైసీపీ చేస్తుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, 4వ లిస్టుకు సంబంధించి వైసీపీ కసరత్తును ముమ్మరం చేస్తుంది. ఎప్పటికీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది? సచిన్, పూర్తిగా 4వ లిస్టు మీద అయితే వైసీపీలో ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. తమ పేర్లు ఉంటాయా లేదని అభ్యర్థులంతా ఆశావాళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3 లిస్టులని వైసీపీ అధిష్టానం విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 లిస్టుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన మార్పులే ప్రధానంగా కనిపించాయి. దానికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా అధికార పక్షం మీద దాడికి దిగాయి. మొదటి లిస్టు వచ్చినప్పుడు దాదాపు ఎక్కువ శాతం ఎస్సీలకి సంబంధించి 11 మందిని ఎప్పుడైతే మార్చారో ఎస్సీలోనే మార్పులు చేశారనే ఒక విమర్శ అయితే ప్రతిపక్షం వినిపించింది. దాన్ని పక్కన పెట్టుకుని 2వ లిస్టుని కూడా విడుదల చేసింది. దాదాపు 21 మందితో 2వ లిస్టుని జనవరి 2వ తారీఖున విడుదల చేసిన పరిస్థితి. రీసెంట్ గా 3వ లిస్టుని కూడా జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. దాదాపు 27 మంది లిస్టుని అయితే విడుదల చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ 3 అంశాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ప్రధానంగా చేర్పులు మార్పులు అయితే ఉన్నాయి. కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయలేదనే విమర్శలు అయితే ఇటు ప్రతిపక్షాల నుంచి కానీ అధికార పక్షంలో ఉండే కొంతమంది నేతల నుంచి కానీ వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. పోతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న ఎస్సీ నియోజకవర్గానికి బాబు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీని మార్చుతున్న జగన్ రెడ్డి సామాజిక వర్గం మీద ఎందుకు మార్పులు చేయట్లేదని చెప్పి నేరుగానే ఆయన ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి 4వ లిస్టులో ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గంలో ప్రధానంగా మార్పులు ఉంటాయని చెప్పి ఇప్పటికే వైసీపీ అధిష్టానం నుంచి అయితే సూచనలు బయటకు వచ్చిన పరిస్థితి. పండగ 3 రోజులు అంటే 3 లిస్టులు ప్రకటించారు. 4వ లిస్టుకి కాస్త గ్యాప్, పండగ ఈ 3 రోజులు ఉంది కాబట్టి భోగి, సంక్రాంతి, కొనమి 3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత 4వ లిస్టుని విడుదల చేస్తారని చెప్పి ఇప్పటికే వైసీపీలో ప్రచారం జోరందుకున్న పరిస్థితుల్లో ఆశావాళ్ళు కూడా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. తమ పేర్లు లిస్టులో ఉంటాయా లేదని చెప్పి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ మార్పులు ఉంటాయి అనే అంశాలు, తమ పేర్లు ఈ లిస్టులో ఉంటాయా లేదని ఒక ఆందోళన కూడా ఉన్నారని చెప్పొచ్చు. ప్రధానంగా కర్నూలుకి సంబంధించి అంటే జిల్లాల వారీగా చూసుకుంటే కర్నూలుకి సంబంధించి ఎమ్మిగనూరు ప్రస్తుతం చెన్నకేశవరెడ్డి అక్కడ ఉన్నారు. ఆయన 2వ లిస్టులోనే మార్చిన పరిస్థితి. అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 2వ లిస్టులోనే ఆయన్ని మార్చారు. ఇప్పుడు నంద్యాల ఎంపీని ఖచ్చితంగా ఈ లిస్టులో పేరు మార్పు ఉంటుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. అక్కడ ప్రస్తుతం ఎంపీగా పోచం బ్రహ్మానందరెడ్డి అక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఆలీని లేదా కర్నూలు ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆసిఫ్ ఖాన్కి ఎంపీగా పంపించే ఆలోచన వైసీపీలో ఉంది అనేది చెప్తున్నారు. 4వ లిస్టులో ఖచ్చితంగా ఈ పేరు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి అక్కడ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకా అనంతపురానికి సంబంధించి అయితే 2 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు ఉండబోతున్నాయి అనేది కూడా చెప్తున్నారు. ఒకటి కదిరికి సంబంధించి సిద్ధారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో ముస్లింలకి అక్కడ కేటాయిస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. రాయదుర్గానికి సంబంధించి కాపు రామచంద్రరెడ్డి ఇప్పటికే ఆయన రాజీనామా చేశారు. పార్టీకి సీటు లేదు అని చెప్పడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి హౌస్ ను చూస్తే ఇదే నా లాస్ట్ నమస్కారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ ని చూపించాము. ఇతర ఛానల్స్ కూడా అదే విజువల్స్ ని వాడుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఇక కడపకి సంబంధించి చూస్తే కనుక రైల్వే కోడూరు నుంచి శ్రీనివాసరెడ్డి ఆయన మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజంపేటకి సంబంధించి 3వ లిస్టులో ఆల్రెడీ మేడా మల్లికార్జున రెడ్డి ప్లేస్ లో అమర్నాథ్ రెడ్డి పేరు ఆల్రెడీ వచ్చింది. కానీ అమర్నాథ్ రెడ్డిది కూడా మార్చే అవకాశం ఉందంటూ అక్కడ వైసీపీలో చక్కెరలు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మార్పు కూడా 4వ లిస్టులో కనిపించే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. మైదుగురుకు సంబంధించి రఘురామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మార్పు కూడా ఉండే అవకాశం ఉందంటూ చెప్పి ఇప్పటికే చెప్తుంది. దాంతోపాటు జమ్మలమడుగు ప్రస్తుతం సుధీర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో కూడా కొత్త వారిని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మేనమామ
కన్ఫామ్గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం కమలాపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో వేరే వాళ్ళని అక్కడ ప్రకటించే అవకాశం ఉంది కమలాపురం నుంచి అని చెప్పి కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పుడే వైసీపీకి సంబంధించి అక్కడ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేగా రావాలని చెప్పి ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. కానీ ఎమ్మెల్యే కాదు, మళ్ళీ ఎంపీగానే అవినాష్ రెడ్డిని ప్రకటించే అవకాశం 4 లిస్టులో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు బాగా భారీగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ స్థానం కనుక కాంగ్రెస్కి వెళ్తుందనే ఉద్దేశంతో మళ్ళీ అవినాష్ రెడ్డిని అక్కడ రంగంలోకి తెచ్చడం కోసం వైసీపీ అధిష్టానం అవినాష్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఎంపీగా 4వ లిస్టులో అవినాష్ రెడ్డి పేరు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తిరుపతికి సంబంధించి 2 నియోజకవర్గాలు, ప్రధానంగా శ్రీకాళహస్తికి సంబంధించి ప్రస్తుతం బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని తీసుకొచ్చే ఆలోచన అయితే ఉంది అధిష్టానానికి. ఇది 4వ లిస్టులో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం 4వ లిస్టులో తన పేరే ఉంటుందంటూ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. అయితే శ్రీకాళహస్తి నుంచి రోజాకి అక్కడ స్థానం కల్పించాలా, లేదా నగర నుంచే ఇవాళ నగరిలో కూడా మార్పు ఉండొచ్చు, లేదా నగర నుంచే రోజాని కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు శ్రీకాళహస్తి కానీ నగరి కానీ ఈ రెండు కూడా తిరుపతి చిత్తూరు జిల్లాకి సంబంధించి ప్రధానంగా వచ్చే నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లో 4వ లిస్టులో వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఒంగోలుకి సంబంధించి చూస్తే గిద్దలూరు ప్రస్తుతం అన్నా రాంబాబు అక్కడ ఉన్నారు. ఆ స్థానానికి వేరే వాళ్ళని పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన వైశ్యాసిగా అన్నా రాంబాబు ఉన్నారు. ఆ స్థానాన్ని రెడ్డికి కేటాయించే అవకాశం అయితే ఉంది, లేదా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఒక అభ్యర్థిని చూసే ప్రయత్నంలో వైసీపీ ఉందనేది అయితే మనకు సమాచారం అందుతుంది. ఇక కనిగిరికి సంబంధించి కూడా బుర్రా మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఉన్నాడు. ఆయన బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు. ఆయన ప్లేస్ లో కూడా ఒక రెడ్డిని తెర మీదకి తీసుకురావాలని అధిష్టానం ఆలోచించినట్టయితే కనిపిస్తుంది. కాబట్టి అక్కడ మార్పు చేర్పులు 4వ లిస్టులో ఎలా వస్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సింది. ఇక ఒంగోలుకు సంబంధించి ఇప్పటికే మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు సీట్ ని ఆయన అడుగుతున్న పరిస్థితి. కానీ ఆయనకి ఇవ్వమని చెప్పి అధిష్టానం ఇప్పటికే చెప్పిన పరిస్థితుల్లో ఆయన వైసీపీని వీడే ఆలోచన కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలు సీట్ ని అడుగుతున్న పరిస్థితి. బాలినేని శ్రీనివాస్ సంబంధించి విజయసాయిరెడ్డి 2 రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పి ఒక స్పష్టత ఇచ్చారు. కాబట్టి ఒంగోలు సీట్లు 4వ లిస్టులో ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు అయితే కన్ఫామ్ గా వినిపించే పరిస్థితి అయితే ఒంగోలు నుంచి ప్రధానంగా మనకి కనిపిస్తుంది. ఇక అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరికి సంబంధించి చూసినప్పుడు నరసాపురం ప్రస్తుతం ప్రసాద్ రాజు అక్కడ చీఫ్ విప్ గా కొనసాగుతున్నారు వైసీపీలో. ప్రసాద్ రాజు స్థానంలో వేరే వాళ్ళని పెట్టే అవకాశం ఉంది, వేరే పేరు వినిపించే అవకాశం ఉన్నదనేది అయితే మనకు సమాచారం అవుతుంది. పాలకొల్లుకి సంబంధించి గోపి ఆల్రెడీ టీడీపీ మీద ఓడిపోయి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన పేరుని ఈ 4వ లిస్టులో ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆచంటకి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న శ్రీరంగరాజు ఆయన పేరును కూడా 4వ లిస్టులో ప్రకటిస్తారని చెప్పి ఇప్పటికే మనకు సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తూర్పుగా దేవరాపల్లి ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తానేటి వనిత ఉన్నారు. తానేటి వనితని కొవ్వూరు నుంచి దేవరాపల్లి సమన్వయకర్తగా పంపించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా 4వ లిస్టులో వనిత పేరు అయితే వినిపించే అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దాంతోపాటు కాకినాడ జిల్లాకి సంబంధించి అంటే కోనసీమ కానీ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి 2 పేర్లు అంటే అమలాపురానికి సంబంధించి ప్రస్తుతం విశ్వరూప మంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో విశ్వరూప పేరా లేకపోతే వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ పేరు ప్రకటించే అవకాశం అయితే 4వ లిస్టులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ద్వారంపూడి చంద్రశేఖర్కి సంబంధించి ఇప్పటికే కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్న నేపథ్యంలో గతంలో కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ని కాకినాడ సిటీ నుంచి అనపర్తికి మార్పు చేస్తారని చెప్పి ఒక చర్చ అయితే జరిగిన నేపథ్యంలో మార్పు అంటే అనపర్తికి ఉంటుందా లేదా కాకినాడ నుంచి ఆయన పేరు ప్రకటించే అవకాశం 4వ లిస్టులో చాలా స్పష్టంగా అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాని క్లియర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఇప్పటికే 59 స్థానాలు అంటే 50 అసెంబ్లీ స్థానాలతో పాటు 9 లోక్సభ స్థానాలకు కూడా ఆయన అభ్యర్థుల్ని సమన్వయకర్తలను ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాదాపు జనవరి ఎండింగ్ కల్లా మొత్తం 175కి సంబంధించిన అభ్యర్థుల్ని సమన్వయకర్తలను ప్రకటించే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తున్న పరిస్థితి. ఇక వైజాగ్కి సంబంధించి మనం చూస్తే కనుక ప్రస్తుతం అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా కూడా అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. అయితే మొదటి 3 లిస్టుల్లో అమర్నాథ్ రెడ్డి పేరు వస్తుందని చెప్పి అమర్నాథ్ పేరు వస్తుందని చెప్పి అందరూ ఊహించారు. అమర్నాథ్ కూడా అనుకున్నాడు. అక్కడ అనకాపల్లి నుంచి వేరే వ్యక్తిని నియమించడంతో ఆయన జరిగిన కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అమర్నాథ్కి ఈసారి చోడవరం నుంచి అవకాశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చోడవరం నుంచి అమర్నాథ్ పేరైతే గుడివాడ అమర్నాథ్ పేరైతే వినిపించే అవకాశం అయితే ఉంది. పెందుర్తికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న అదీప్ రాజు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అదీప్ రాజుని వేరే చోటకి మార్చుతున్నారు. అక్కడ అమర్నాథ్కి ఇస్తారని ఒక చర్చ జరిగిన కానీ చివరికి పెందుర్తి నుంచి మళ్ళీ అదీప్ రాజు పేరే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. 4వ లిస్టులో 2 పేర్లు